హాయ్ అండి. సింపుల్ మెథడ్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మా వారైతే చేపల వేటకు వెళ్ళి గండ్రపరకలు అనే చేపలు తెచ్చారు. వాటిని క్లీన్గా శుభ్రం చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కావాల్సినంత కారపొడి, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని కలిపి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి మీ దగ్గర లేకపోతే మనం పోపు వేసే టైంలో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం చింతపులుసు పోసి మంచిగా కలపాలి. ఇలా చింతపులుసు పోయడం వలన చేపకు ఉప్పు, కారం అన్నీ మంచిగా పడతాయి. ఇప్పుడు వీటిని కలిపి పెట్టుకున్న చేప ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇందులో ఉల్లిగడ్డ వాడట్లేదండి. మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఆయిల్లో ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇవి వేయచ్చు. సింపుల్గా చేస్తున్నాను. ఉల్లిగడ్డ లేకపోయినా కూడా మన గ్రేవీ అనేది చాలా ఆయిల్లో వేసిన చేప ముక్కలను ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల అల్లం అన్నీ అనేది ఆయిల్లో మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం పులుసును అడ్జస్ట్ చేసుకొని చింతపండు పులుసును పోసుకోవాలి. మీ పులుపు ఎక్కువ తినేవారైతే కొంచెం పోసుకోండి. ఎంతైనా చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించాలి. కొంచెం కొన్ని వాటర్ పోసుకోవడం వలన మన పులుపు ఎక్కువగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు మనం చేపల పులుసు మరుగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిస్తే మనకు చేపల పులుసు రెడీ అవుతుంది. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెష్గా పట్టిన చేపలు కాబట్టి నేను గంటతోటి ఎలా పడితే అలా కలుపుతున్నాను. ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయిందండి. ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్ద ఆర్బాటం లాంటివి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది.